తిరుపతి జిల్లాలోని మండల పరిషత్తులు 3 వైఎస్ఆర్‌సీపీ ఖాతాలోకి వెళ్లాయి. తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడిగా వైసీపీ నుంచి మూలం చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా సదుం మండల పరిషత్ అధ్యక్షురాలిగా వైసీపీ నుంచి మాధవి, ఇక తవనంపల్లి ఎంపీపీగా వైసీపీ నుంచి ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డి విజయం సాధించారు. వీరు ముగ్గురు వైఎస్ఆర్‌సీపీ బలపరిచిన అభ్యర్థులేనని చెప్పుకోవచ్చు. ఇక చిత్తూరు జిల్లా విజయపురం మండలం ఉపాధ్యక్షురాలిగా వైఎస్ఆర్‌సీపీ బలపరిచిన పున్నెమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కో ఆప్షన్ సభ్యురాలుగా వైఎస్ఆర్‌సీపీ బలపరిచిన నసీమా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలంలోని చింతకుంట పంచాయతీ ఉప సర్పంచ్‌గా వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారు అన్నపూర్ణ గెలుపొందారు. ఇక చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె ఉప సర్పంచ్‌గా టీడీపీ బలపరిచిన వెంకటరమణ గెలుపొందారు. ఇక చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లె పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. బట్టిప్రోలు మండలం పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగా వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారుడు సయ్యద్ నబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం ఉప సర్పంచ్‌గా వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, రేపల్లె మండలం పేటూరు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారు శ్రీదేవి ఎన్నికయ్యారు. బట్టిప్రోలు మండలం పెదపుల్లివరు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు, పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు పలికిన వాసంతి విజయం సాధించారు.